Namaste. Bitter truth, but if you follow this, if you accept it, it will give the better life. వీడియో టైటిల్ చూసి కొంచెం పద్ధతి చెప్పే విధం నెగటివ్గా ఉంటుంది, కానీ ఇది నిజం. ఇది నేను చెప్పట్లేదు. సిద్ధా మెడిసిన్ మోర్ దెన్ 5,000-6,000 years ఓల్డ్ సిద్ధాస్ చెప్పే ఒక విషయం. చెన్నై సిద్ధా మెడికల్ కాలేజీలో ఇది ఒక క్యాప్షన్ లాగా పెట్టేస్తారు. ఎప్పుడు దాకా మనము ఈ రెండు బాధ అజీర్ణం, మలబాధకం, ఇండైజెషన్, కాన్స్టిపేషన్, దీని నుంచి ఎప్పుడు దాకా మనం బయట రావట్లేదో ఏమైనా రోగానికి ఏమైనా ఒక పోషాకు, ఏమైనా ఒక ఎక్సర్సైజ్ సాధన ఏమైనా చేయండి, కానీ ఇది రెండు ఉండేనప్పుడు అది ఏమి మీకు పని చేయదు. ఇక్కడ మళ్ళీ మనం ఏం తప్పు చేస్తామంటే, ఓకే అజీర్ణం అయిపోయిందా, ఓకే డైజిన్ క్యాప్సూల్ లేదా జెలుసిల్ సిరప్, ఇట్లా మన మైండ్ సెట్ అయిపోయింది. డైజెషన్ అయ్యేదానికి మందులు, ఆకలి అయ్యేదానికి మందులు, మోషన్ వెళ్ళేదానికి మందులు. ఇది శరీరం, మెషినరీ లేదు. ఎప్పుడు ఈ అజీర్ణం ఉంటుందో కామన్గా ఇట్స్ నెక్స్ట్ లెవెల్ కాన్స్టిపేషన్ అయిపోతుంది. ఎప్పుడు ఇది రెండు బాడీలో పెర్మనెంట్గా అయిపోతుందో దిస్ ఈస్ అ రూట్ కాజ్ ఫర్ ఆల్ క్రానిక్ డిసీజ్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్తారు కదా, ఇక్కడి నుంచి పుట్టేదన్నమాట. దిస్ ఇస్ ద బెర్త్ ప్లేస్. అగైన్ ఇంకొక తప్పు ఇక్కడ మనం ఏం చేస్తాము, కాన్స్టిపేషన్కి ఒక లాక్సేటివ్ డ్రగ్స్ మనం ఫ్రీగా పెట్టేదానికి అన్ని సిస్టంలో మెడిసిన్ ఉంటుంది. ఇది తప్పు కాదు, కానీ ఇది అలవాటు చేయకూడదు. వన్స్ మీరు ఇది అలవాటు చేస్తే మన కంప్లీట్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ రివర్స్ ఆర్డర్లో ఆగిపోతుంది. ఎప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ మీకు రివర్స్లో ఉంటుందో నెక్స్ట్ వచ్చేది రెస్పిరేటరీ సిస్టమ్. ఎప్పుడు ఈ రెస్పిరేటరీ సిస్టమ్ మనకు ఇబ్బంది రివర్స్ అయిపోతుందో, మన మాల్ ఫంక్షన్ అయిపోతుందో, అన్ని విధమైన లంగ్స్ రిలేటెడ్ డిసీజ్ ఏమేమి ఉన్న పేరు పెట్టుకోండి. సిపిఓడి అంటారు, క్రానిక్ పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిసార్డర్ అని వచ్చేస్తుంది. దీంతో పాటు ఆల్ కైండ్ ఆఫ్ స్కిన్ అలర్జీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు బాధకి మనం సొల్యూషన్ వెతికినప్పుడు 100 సొల్యూషన్ ఇస్తూ ఉంటారు. మెడిసిన్ వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, థెరపీ వాళ్ళు థెరపీ చెప్తూ ఉంటారు, కానీ బేసిక్ రూట్ కాజ్ ఏమంట నిద్ర. ఎప్పుడు దాకా మనకు నిద్ర పూర్తిగా లేదో అజీర్ణం అయిపోతుంది. ఎప్పుడు అజీర్ణం అయిపోతుందో కాన్స్టిపేషన్ అయిపోతుంది. ఎప్పుడు ఇది మనకు అలవాటు అయిపోతుందో అన్ని క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. రెక్టమ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, మీరు ఆటోఇమ్యూన్ డిసీజ్ పేరు క్యాన్సర్ రిలేటెడ్ డిసీజ్ ఏమని చెప్పండి, దీనికి బేస్ అన్నమాట. ఇది ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నాను మీకోసం, ఫాలో చేయండి. బిఫోర్ 7 తినేసేయండి. ఒకవేళ లేట్ అయితే ఫ్రూట్స్ ఏమైనా తీసుకోండి. ఎప్పుడు మీరు లేట్గా తింటున్నారో, మీరు డాక్టర్ కోసం తింటున్నారు, హాస్పిటల్స్ కోసం తింటున్నారు. దీంట్లో నెక్స్ట్ విషయం నిద్ర. చాలా వరకు ఎర్లీ టు బెడ్ అనే ఒక విషయం మీరు అలవాటు చేసుకోండి. ఇప్పుడు మీరు లేటుగా తిని లేటుగా నిద్రపోతున్నారో మీకు తొందరగా నిద్ర రాదు. బ్రెయిన్లో ఒక నీరో ట్రాక్ లాగా అయిపోతుంది. నిద్ర లేటుగా పోయి అలవాటు చేసే వాళ్ళకు తొందరగా నిద్ర రాదు. కొన్ని రోజు కష్టంగా ఉంటుంది. రెండు విషయం ప్రాక్టీస్ చేయండి. ఇంకా చాలా దీని వెనకాల మాట్లాడవచ్చు, కానీ మీకు సింపుల్గా చెప్తున్నాను. తొందరగా తినండి, తొందరగా నిద్రపోండి. కాన్స్టిపేషన్, ఇండైజెషన్ ఉండదు. ఎప్పుడు ఇది రెండు లేదో మాకు క్రానిక్ డిసీజ్ ఉండదు. ఈ మెసేజ్ వీడియో ఫార్వర్డ్ చేయండి తెలిసిన వాళ్ళకి ఒక చిన్న ఐడియా ఉంటుంది. ఫైనల్ స్టేజ్లో వెళ్ళి హాస్పిటల్ తిరిగి డబ్బులన్నీ ఖర్చు పెట్టి, డబ్బులు ఖర్చు అయితే కూడా పర్వాలేదు, మనసు ఆత్మ అన్నీ పోయి హోప్లెస్ అయిపోతారన్నమాట. ఎప్పుడు మనకు శరీరంలో హోప్ లేదో అన్నీ వచ్చేస్తుంది. ఒక ఋగ్వేదంలో ఒక మాట ఉంటుంది, హూ హ్యావ్ అ హెల్త్ హీ హ్యావ్ అ హోప్, హూ హ్యావ్ అ హోప్ హీ హ్యావ్ అ ఎవ్రీథింగ్. హోప్ అనే ఒక నమ్మకం అనే ఒక విషయం ఎప్పుడు వస్తుందో మనకు అన్నీ దొరికినట్టు. ఎప్పుడు ఈ నమ్మకం రాదు, ఈ రెండు శరీరం ఉండేటప్పుడు ఆ నమ్మకం రాదు. తీర్థ విడిచేసి మనం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం.
తిరుగుతూ ఉంటాము. దీనికి ఒక మాట చెప్తారు కదా, చేతిలో వెన్న పెట్టుకొని నెయ్యి కోసం తిరిగినట్టు. రెండు విషయం చేయండి, ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.